దీన్ని వెలగపండు అంటారు. ఈ పండుని ఏ రూపంలో తీసుకున్నా కూడా మనకి హెల్త్ పరంగా ఎన్నో ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. ఈ పండుని మునగాకుతో పోల్చారనమాట. మునగాకు అనేది తింటే మనకి 300కు పైగా జబ్బులు అనేవి ఎలా నయమవుతాయో ఈ వెలగపండు తినడం వల్ల కూడా అలాగే 300కు పైగా జబ్బులు అనేవి నయమవుతాయని ఆయుర్వేదంలోనే చెప్పారు. ఈ పండు తినడం వల్ల మనకి వాంతులు, విరోచనాలు, మలబద్ధకం, జ్వరం వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అల్సర్ వచ్చినా మళ్ళీ పేగుపోత కూడా ఉంటుంది కదా చాలామందికి, వాటికి కూడా మంచి మందు అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి మెడిసిను. మన శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ పండు తినడం వల్ల ఆయాసం, దద్దుర్లు, కడుపు నొప్పి ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గుతుందన్నమాట. అందుకే ఈ పండుని ఏ రూపంలో తీసుకున్నా కూడా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటుంది. ఇందులో పప్పులో వేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా మనకి మంచిదే.